హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు. ఈరోజు మనం డిస్కస్ చేద్దాము ద హాట్ టాపిక్, ఏది హాట్గా వార్ నడుస్తుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. అసలు ఏంటి యుఎస్ ఇరాన్ వార్, అసలు ఎందుకు అవుతుంది, దీని ఎఫెక్ట్ మార్కెట్ మీద, ఎకనామిక్ మీద ఏంటి అవుతుందో, ఎంత ఇంపాక్ట్ పడుతుందో, ఏ సెక్టర్స్ పడుతుందో, ఏ స్టాక్స్ పడుతుందో ఈరోజు మనం చూద్దాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో అసలు ఏంటి, ఎందుకు అవుతుంది ఈ యుఎస్ అండ్ ఇరాన్ వార్? ఇది ఈరోజు ఈ ఇయర్ది కాదు, ఇది ఒక డెకేడ్స్ నుంచి నడుకొని వస్తుంది. బికాస్ ఆఫ్ సమ్ మిలిటరీ అండ్ న్యూక్లియర్ ఫెసిలిటీస్, దీని గురించి ఎప్పుడు వాళ్ళకి లైక్ దే హ్యావ్. ఓకే, సో లాస్ట్ ఇయర్ 2025లోని ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీ డెవలప్ చేస్తుందని యుఎస్ తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేశారు యుఎస్. ఓకే, మిడ్ నైట్ హ్యామర్ అని. సో జూన్లోని వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏంటంటే, యూఎస్ క్లెయిమ్ చేసేది ఏంటంటే, మేము ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్కి డెసాము అండ్ వీ వన్ ఇట్. ఓకే, సో బట్ లేటర్ ఆన్ ఏటైందంటే కొన్ని డేస్ తర్వాత వాళ్ళకి తెలిసింది ఏంటంటే మళ్ళీ ఇరాన్ రీబిల్డ్ చేసింది న్యూక్లియర్ ఫెసిలిటీస్కి. సో యుఎస్ లైక్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా, లాట్ ఆఫ్ టైం వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వినలేదు, ఇరాన్ వినలేదు. అండ్ లైక్ వాళ్ళు పని చేసుకొని వెళ్ళారు. సో అందుకే లైక్ యుఎస్ మళ్ళీ ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది, ఎపిక్ ఫ్యూరీ అని. ఈ వార్ ఏది ఇప్పుడు అవుతుంది కరెంట్లీ. ఓకే, ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టారు. సో వాళ్ళు మళ్ళీ అటాక్ చేశారు ఇరాన్ మీదకి. ఓకే, సో ఇది వన్ పర్స్పెక్టివ్ ఆఫ్ వార్కి, ఒక వన్ పర్స్పెక్టివ్. బట్ సమ్వేర్ ఎక్కడో ఇంకో పర్స్పెక్టివ్ ఉన్నదని కూడా సమ్వేర్ అనిపిస్తుంది. మన అంటే క్రూడ్ ఆయిల్ పర్స్పెక్టివ్గా చూస్తే యుఎస్ యాంటీ బెస్ట్ ఫ్రెండ్. ఓకే, చైనాకి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, లైక్ వెనిజులా, రష్యా, ఇరాన్, సౌదీ అరేబియా, వీళ్ళందరూ చైనాకి క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ 75 to 80% వరకు వాళ్ళు చేస్తారు చైనాతోని. ఓకే, సో ఇప్పుడు వెనిజులా, ఇరాన్ అండ్ రష్యా యువాన్లో చేస్తారు ట్రేడ్, డాలర్స్లో కాదు యువాన్లో చేస్తారు. ఓకే, సో వెనిజులాకి యుఎస్ ఏది చేసిందో ఆల్రెడీ మనకు తెలుసు, కంప్లీట్లీ గాన్. నౌ ఇరాన్, సెకండ్ ఇస్ ఇరాన్. సో ఇది కూడా ఏటవుతుందో, లైక్ ఇది కూడా గాన్ స్టేట్లో ఉంటుందో ఏటవుతుందో మనకు తెలియదు, బట్ ఆల్రెడీ అటాక్ అయితే అయింది ఇరాన్ మీద. థర్డ్ ఇస్ రష్యా. ఐ డోంట్ థింక్ యుఎస్ అంత ఫులిష్ రష్యా మీద అయితే అటాక్ చేయదు, బికాజ్ యూనో కెపాసిటీస్ కూడా చూసుకోవాలి కదా. సో ఇరాన్ అండ్ వెనిజులా సమ్వేర్ లైక్ వీక్ కాబట్టి కూడా చెయ్యొచ్చు. ఓకే, వన్ ఆఫ్ ది రీజన్. అండ్ వై నాట్ సౌదీ అరేబియా? అంటే సౌదీ అరేబియా చైనాతో చేస్తుంది, డాలర్స్లో చేస్తుంది. సో యూఎస్ ఎప్పుడు కూడా డాలర్కి హ్యాంపర్ చేయాలని అనుకోదు, ఐ గెస్. సో మేబీ. సో వాట్ హ్యాపెన్? ఓకే, XYZ రీజన్ వార్ అయితే అయిపోయింది స్టార్ట్. నౌ అది మన ఫైనాన్షియల్ మార్కెట్, స్టాక్ మార్కెట్ కంప్లీట్లీ క్రాష్ అవుతుంది, ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా ఈ వార్ ఇట్ సిన్స్ ఇది 1 or 2 days కాదు, ఫ్యూ వీక్స్ కూడా ప్రొలాంగ్ అవుతుందని ఆల్రెడీ ట్రంప్ గారు చెప్పారు మనకి. సో సో ఏంటి ఇంపాక్ట్ ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. సో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ రావడం అయితే షట్ డౌన్ అయింది. ఓకే, బికాజ్ వే ఎందులో నుంచి క్రూడ్ ఆయిల్ వస్తుందో, స్ట్రేట్ ఆఫ్ హార్మస్, అది ఇరాన్, సౌదర్న్ ఇరాన్ నుంచి కనెక్ట్ అయ్యి సంథింగ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్ నుంచి ఏదో సమ్ కనెక్టివిటీ ఉంది. సో బికాజ్ ఆ వార్ అండ్ మిజైల్స్ అండ్ దీనివల్ల కంప్లీట్లీ ఆ వే దేంటి నుంచి మనకి క్రూడ్ ఆయిల్ వస్తుందో ఆ వే బ్లాక్ అయింది, క్లోజ్ అయింది, షట్ డౌన్ అయింది. ఓకే, బికాస్ ఆఫ్ దాట్ సో సప్లై అయితే తగ్గిపోయింది, డిమాండ్ అయితే ఉన్నది. ఓకే, సో డిమాండ్ ఉంది, సప్లై తగ్గిపోయింది, ఆబ్వియస్లీ ఇంపాక్ట్ పడుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగిపోయింది. అండ్ కంపెనీస్, రా మెటీరియల్స్ యూజ్ చేసిన కంపెనీస్, ఓకే, లైక్ డిపెండ్ ఆన్ ది క్రూడ్ ఆయిల్, వాళ్ళ స్టాక్స్ పడిపోతున్నాయి. లైక్ ఏవియేషన్స్, పెయింట్, టైర్స్, కెమికల్స్, ఇవన్నీ ఏవి క్రూడ్ ఆయిల్ రా మెటీరియల్గా యూజ్ చేస్తున్నాయి, ఇవన్నీ పడిపోయి. అండ్ FIS కూడా ఆల్రెడీ విత్డ్రా చేశారు, ఇంకా ఎంత చేస్తారో కూడా తెలీదు. సో మోస్ట్లీ వాట్ దే ట్రై టు వై, ఐ మీన్ ఒక పడుతున్న దాంట్లో ఎవరు కూడా మనీ పెట్టరు అని అనుకుంటారు. సో దే విత్డ్రాయింగ్ అండ్ దే పుట్టింగ్ ఇన్ సేఫ్ హెవెన్స్. లైక్ సేఫ్ హెవెన్స్ మనకి తెలిసిందే, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ దే ట్రీట్ సేఫ్ హెవెన్స్, దే పుట్టింగ్ ఇట్. అందుకే గోల్డ్ అండ్
ప్రైస్ వార్ ఇంతమంది వరకు బాగా ఐ మీన్ లైక్ అప్వర్డ్స్ చూడొచ్చు. అండ్ కొన్ని కంపెనీస్ లైక్ ఓఎన్జీసీ కూడా మంచి అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. డిఫెన్స్ స్టాక్స్ కూడా అప్ సైడ్ మూవ్ ఇవ్వచ్చు. ఈవెన్ ఈ యూఎస్ కరెన్సీ స్ట్రాంగ్ అవుతుంది, రూపీ వీకెన్ అవుతుంది. ఓకే, సో ఈ వార్ అవుతుని వరకు మార్కెట్ ఎంత లో చూస్తామో మనం వీ డోంట్ నో. బట్ ఎస్, వన్ థింగ్ నేను ఎప్పుడూ చెప్తాను, బీ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, డోంట్ బీ అ ప్యానిక్ సెల్లర్. బికాజ్ ఇలాంటిది మనం ముందు కూడా చాలా చూసి వచ్చాము. ఈవెన్ కరోనా టైంలో కూడా ఇది అసలు లైక్ ఇప్పుడు పెద్ద అందరు రియాక్ట్ అవ్వలేదే అని చెప్పాలి మార్కెట్. బట్ ముందు ఎంత రియాక్ట్ అవుతుందో మనకు తెలీదు. బట్ యాజ్ ఆఫ్ మండే మనం ఏం చూస్తాం, ఇది అంత రియాక్ట్ అవ్వలేదు. హోప్స్ అంత రియాక్ట్ అవ్వకూడదు. బట్ అయినా సరే మనం దీనికి ఒక ఆపర్చునిటీ అనుకొని ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఇఫ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొద్దు అనుకుంటే నో ప్రాబ్లం, బట్ డోంట్ బీ అ ప్యానిక్ సెల్లర్. ఆబ్వియస్లీ మార్కెట్ విల్, మనకి కరోనాలో మార్కెట్ ఎంత పడిందో మనం ఆల్రెడీ అంత చూసాము. 26,000కి మళ్ళీ వెళ్తుందని ఎవరు ఊహించలేదు కూడా. ఓకే, సో అలాగే ఇప్పుడు లో చూసినా సరే, ఇఫ్ మన లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే డెఫినెట్లీ మనం చాలా హై రిటర్న్స్ చూస్తాము లాంగ్ టర్మ్లోని. సో బీ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, డోంట్ బీ అ ప్యానిక్ సెల్లర్, అండ్ డోంట్ బీ అగ్రెసివ్ ట్రేడర్. ఓకే, సో బికాస్ అగ్రెసివ్ ట్రేడర్లోని ఐ మీన్ దిస్ అ ఛాన్స్ దట్ వన్ మే లూజ్ లాట్ ఆఫ్ మనీ. సో ఐ ఆల్వేస్ సే బీ అ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, సేఫ్ ట్రేడింగ్. సో అంతే ఈరోజు ఈ వీడియోలోని. మళ్ళీ నెక్స్ట్ డే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.